ఈ గృహాల నుంచి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయి. మనము బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాసిన ప్లేస్ లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఆ గృహలోకి వెళ్తున్నాము. గృహలో బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం రాసిరు కదా. టికెట్ వచ్చేసి 10 రూపీస్. సో టికెట్ ఇగో ఇది అనమాట టికెట్. పర్ హెడ్ టికెట్ 10 రూపీస్. ఇగో ఇది గృహ కిందికి. ఓ అమ్మ గృహ ఏంది ఇట్లుంది. మెట్లు లేవు అయ్యా, మెట్లు లేవు కానీ ఎట్లో దిగాలి ఇక. బ్రో ఇట్లా లోయలాకుంది. మెట్లు చూడు, పోయేటప్పుడు కూడా ఇదే రూటు. అవునరా, ఇంకా బయటకు వెళ్ళి ఉన్నది. ఈ గృహాల నుంచి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయి. సో ఒక 2-3 అయితే చెప్తా. ఫస్ట్ మనం ఫస్ట్ లో అక్కడ చూసుకున్నాం కదా. ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చూసుకుంటే అది ఇక్కడైతే మహానందికి నుంచి దారి ఉంది, అక్కడేమో యాగంటికి దారి ఉంది, ఇక్కడ శ్రీశైలంకి దారి ఉంది. మొత్తం ఈ గృహ చుట్టూరు చూసుకుంటే 14 క్షేత్రాలకైతే దారి ఉంది అనమాట. నాకైతే ఇంతవరకు అసలు ఏమంటారు మైండ్లో కూడా అసలు 14 క్షేత్రాలు తిరిగి ఈ గృహలోంచి దారి వేయడం ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో మీకైతే ఆ బ్రహ్మం గారు ఎక్కడ వాటర్ యూజ్ చేసేవారో ఆ ప్లేస్ అయితే చూపిస్తారండి ఒకసారి. ఇగో ఇదే అనమాట, ఇదే కోలన. ఆయన ఇక్కడ వాటర్ తీసుకునేవాళ్ళు. సో ఇగో శ్రీశైలానికి దారి కనిపిస్తుందా? సో ఇట్లా ఎన్నో దారులు ఉన్నాయి. నేనైతే ట్రాన్స్లు ఉన్నా అంటే చెప్పారు. నేను అంత దూరం ఎట్లా చెక్కుతారు అన్న చెప్పి అనుకోలే. కానీ గృహం చూసిన తర్వాత ఇగో చూడు, ఇగో మహానందికి దారి అంట, అక్కడేమో యాగంటికి దారి.